శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. 1/1/2024 ఈరోజు సోమవారం దినం. సూర్య ఉదయం, దైవ దర్శనం, శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకంలో పాల్గొనడం, శివుడి యొక్క అనుగ్రహం తులారాశి వారికి సంపూర్ణంగా ఉంటుంది. అలాగే ఈరోజు శక్తివంతమైన గ్రహాలు, చాలా శుభకరమైన గ్రహాలు శుభస్థానంలో ఉండడం వల్ల ఈ సంవత్సరం మీరు అనుకున్న ప్రతి విషయం, మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరబోతుంది. ఎటువంటి సందేహం లేదు. అందువల్ల నూతన సంవత్సరంలో మొదటి అడుగు ప్రారంభం చేయబోతున్నందువల్ల తులారాశి వారికి, ఎందుకంటే ఒక రాశికి మొదటి రోజు అంటే ఆ కాలమానం ప్రకారం మొదటి నూతన సంవత్సర కాలంలో ఏ గ్రహాలు కక్షలోకి అనేది శుభగ్రహాలు ఎక్కువగా ఉంటాయో అది తులారాశి వారికి మెజారిటీ పరంగా చాలా వరకు మెరుగ్గా ఉంది. 7.5 శని ప్రభావం లేదు. ఎటువంటి గురువు యొక్క గ్రహాల యొక్క ఇబ్బందులు లేవు. అందువల్ల శుభగ్రహాల్లోకి వచ్చేటప్పుడు ఒక గురువు కానీ ఉన్న స్థానం కానీ, అలాగే రవి బుధులు ఉన్న స్థానం కానీ, శుక్రకుజులు యొక్క ఉన్న స్థానాల్లో గ్రహాలు బలంగా ఉండడం వల్ల ఎటువంటి దోషాలు ఉన్నా అది తొలగిపోతుంది. అలాగే ఈ 2024 సంపూర్ణ గోచార రీతిగా ప్రతిరోజు కూడా ఇబ్బందుల్లో ఉన్న వారిని పైకి రప్పించడానికి గ్రహాల సహకారం ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఎక్కువగా మానవ ప్రయత్నం కూడా చేయాలి. ఒక ప్రయత్నం చేసి విఫల్యం చెందితే నిరాశ కలగకుండా మళ్ళా ప్రయత్నం చేయాలి. అంటే ఒక రోజుకి మనకు తారాబలం లేని రోజుగా ఉండొచ్చు, అలాగే తారాబలం కలిగిన రోజు మన పనులు అవుతుంది. అందువల్ల ఈ తులారాశి వారికి 3 నక్షత్రాల యోగంలో చిత్త, స్వాతి, విశాఖ, ఈ 3 నక్షత్రాల్లో 2 నక్షత్రాలకు శుభం జరిగినప్పుడు ఒక నక్షత్ర కారకుడికి ఇబ్బందులు ఉండవు. కానీ ఈ తులారాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం, ముఖ్యంగా రైతులు చేస్తున్న పంటలు కూడా చాలా వరకు మెరుగైన ఫలితం కనబడబోతుంది. ఉద్యోగంలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి పెను మార్పులు ఏమి కనబడలేదు. అందువల్ల వాళ్ళు పదవిని ఇంకొక పదవికి మార్పు కలగబోతుంది. సంతోషకరమైన భూమి వాహన యోగం కలిగి ఉంటారు. అలాగే వ్యాపార వృత్తిలో ఉన్న వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అత్యంత శుభకరమైనదిగా చెప్పబడుతుంది. ఎందుకంటే సూర్య భగవానుడు, శుక్ర గ్రహాధిపతి అందరూ ఒక కక్షలోకి వెళ్తూ ఉండడం వల్ల మనకు శుభకరమైన విషయాల్లో వ్యాపార రీతిగా మంచి లాభాల పంట జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే షేర్ మార్కెట్లో కమిషన్ బేసిక్గా చేస్తున్న వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే గవర్నమెంట్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి శుభవార్తలు వింటారు. అలాగే వాళ్ళ కుటుంబంలో కానీ వృత్తిపరమైన విషయాల్లో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి స్థాయికి ఎదగడానికి తోటి ఉద్యోగస్తులు కూడా సహకారం అందిస్తారు. అలాగే కార్మికులుగా పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు కానీ, చాలా కార్మికంగా ఎటువంటి పనులు చేసే వాళ్ళకి కూడా ఒక ఆశ పెరగడం, ఏదో ఒక సాధన చెయ్యాలి, కుటుంబంలో పేరు తెచ్చుకోవాలని ఒక సొంత ఇంటి కలకు కానీ, అలాగే వాహన యోగానికి కానీ, ఆభరణాలు కొనుక్కోవడానికి కానీ చిన్నపాటి కోరికలు ఉండడం వల్ల వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకు మంచి జరగడానికి శుక్ర భగవానుడు గురువు యొక్క అనుగ్రహంతో కటిక పేదరికం ఉన్న వాళ్ళకు కూడా మెరుగైన ఫలితం రావడానికి గురువు యొక్క అనుగ్రహం చాలు.
అందువల్ల తులారాశి వారికి ఈ నూతన సంవత్సరం చాలా వరకు ఇటువంటి అంటే చిన్న విషయంలో నుంచి ఎక్కువగా హెచ్చు స్థాయి వరకు కూడా ఎదగడానికి అవకాశం ఉంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా చాలా శుభకరంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మాయ చెప్పే వాళ్ళు మీ వెనుక ఉంటే గమనించుకోండి. దానివల్ల రాజకీయంలో తారుమారు అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 6వ స్థానంలో రాహు ఉండడం వల్ల ఎక్కువగా మాయ కలిగిన వాళ్ళు ఉంటారు. అదే కేతువు కానీ ఉంటే శక్తివంతమైన వాళ్ళు, నిజాయితీ కలిగిన వాళ్ళు ఉంటారు. అందువల్ల ఇతరులను నమ్మి మోసపోకుండా మీ కష్టంతో బాగా శ్రమ పడితే ఫలితం శుభంగా కనబడుతుంది. అలాగే విద్యార్థులకి విదేశీయానం చేసుకుని చదువులు చదువుకోవాలి, అక్కడే స్థిరపడి మంచి స్థాయికి ఎదగాలనుకున్న వారికి గట్టి ప్రయత్నం చేయండి. విజయ అవకాశాలు ఎక్కువగా ఉంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే స్త్రీలకి ప్రత్యేకించి గృహిణులకి వాళ్ళ కుటుంబంలో చిన్నపాటి తగువులు, మానసికంగా బాధలు, తల్లిదండ్రులు ఆరోగ్య విషయాల సలహాలు, భర్తకి ఆరోగ్యపరమైన జాగ్రత్తలకి చాలా వరకు వాళ్ళకి ప్రశాంతతగా ఉంటారు. ఈ సంవత్సరం ప్రశాంతతగా వెళ్ళగలుగుతుంది. అలాగే దైవారాధన పూజలు చేసుకొని ముందుకు వెళ్ళచ్చు. అలాగే ఎక్కువ మంది స్త్రీలకి వ్యాపార రంగంలో దిగాలని అనుకున్న వారికి 2024 కలిసి వచ్చినదిగా చెప్పబడుతూ ఉంది. ఎటువంటి సందేహం లేదు. గట్టిగా ప్రయత్నించండి. మీకు అన్ని రంగాలలో మీకు పిలుపు రావడం జరుగుతుంది. అలాగే ఆర్థికంగా కూడా బ్యాంకు పరంగా కూడా సహకారం అందిస్తారు. అందువల్ల నూతనంగా సంవత్సరానికి ఈ తులారాశి వారికి ఆరోగ్యపరంగా బాగుంది, విద్యపరంగా బాగుంది, ఉద్యోగపరంగా చాలా వరకు మెరుగైన ఫలితం ఉంటుంది. ఎక్కువగా కొన్ని వ్యసనాలకు బానిసైన వాళ్ళు మార్పు కూడా కలగబోతున్నారు. అందువల్ల జీవితం పైన, కుటుంబం పైన ఆకర్షణ పెంచండి. జీవితంలో ప్రతి అడుగు కూడా జాగ్రత్తలతో మనం ముందుకెళ్ళగలిగితే అన్ని విషయాల్లో విజయ శిఖరం కలిగించుకొని ఈ సంవత్సరం అంతా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మంచి ఆరోగ్యానికి మంచి ఆహార అలవాట్లు చేయించుకోండి. దాంట్లో చాలా సంతోషకరంగా ఉండగలుగుతాం. అలాగే ప్రతి వారంలో ఒక 3 గుళ్ళకి లేక ఒక 4 గుళ్ళకి వెళ్ళి దైవ దర్శనం కూడా చేయండి. దీంట్లో అత్యంత శుభకరమైన వ్యక్తి దక్షిణామూర్తి దేవాలయం, అలాగే లక్ష్మీ నరసింహస్వామి గుడికి, ఆంజనేయ స్వామి గుడికి, శివాలయ దైవ దర్శనాలు చేసుకోవచ్చు. కొద్దిమందికి ఇష్టం దేవుడు రాముడి గుడికి కూడా వెళ్ళి పూజలు చేయించుకోవడం వల్ల కూడా చంద్రుడి యొక్క శాంతించగలుగుతారు. అందువల్ల తులారాశికి విజయ శిఖరం తథ్యం, ఎటువంటి సందేహం లేదు. ప్రశాంతంగా ఉండండి. పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఒక్క ముఖ్య గమనిక ఏమంటే, ఎక్కువగా ఎదుటి వాళ్ళు మనల్ని ఎక్కువగా ఇబ్బందులు కలిగించినా, ఎక్కువగా మనల్ని ఇమిటేట్ చేసినా, లేకపోతే విమర్శలు చేసినా పట్టించుకోకుండా జాగ్రత్తగా ఓపికగా విజయ శిఖరం కలగండి. మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోండి.